పాలిటిక్స్ హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఓ పక్క విచారణలకు హాజరవుతూనే బీఆర్ఎస్ నేతలు బిజీగా గడుపుతుంటే కేసీఆర్ కుమార్తె కవిత కొత్త పార్టీ అంటూ హడావిడి కొనసాగుతోంది. ఇటు అధికార కాంగ్రెస్ లో కొత్త కేబినెట్, మంత్రుల శాఖల మార్పులు అన్న న్యూస్ కూడా దుమ్ము రేపేస్తోంది. అంతకంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎవరు టచ్ చేయని కొత్త యాంగిల్లో మీకు న్యూస్ అందించేందుకు మాకు కొంచెం మోటివ్గా ఉంటుంది. ఇక మంత్రుల్లో ఎవరికి ఏ శాఖ కట్టబెడతారనే అంశం కాంగ్రెస్ వర్గాల్లో అయితే హాట్ టాపిక్ గా మారింది. ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఇంకా ఏ ఇద్దరు కలిసిన శాఖల కేటాయింపులపైనే చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఫైల్ పట్టుకొని రేవంత్ రెడ్డి విమానం ఎక్కేయడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంటోంది. పాత మంత్రుల శాఖల్లో ప్రక్షాళన చేసి కొత్త వారికి ఇస్తారా, లేదంటే సీఎం వద్ద ఉన్న శాఖలను కేటాయిస్తారా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి 3 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు కూడా. అయితే అనూహ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ తర్వాత కాసేపటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఆ వెంటనే ఉత్తమ్ తన భార్య పద్మావతితో వెళ్లగా భట్టి మరో విమానంలో ఢిల్లీ వెళ్లారు. మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కూడా ఢిల్లీ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉందని సమాచారం అయితే నడుస్తోంది. ఇక అధిష్టానం నుంచి పిలుపు రావడం వెనుక మంత్రులకు శాఖలు కేటాయింపైనా, లేదంటే పార్టీ పరంగా ఏదైనా కీలక మార్పు ఉండబోతోందా? అటు పాత మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పుల అంశం కూడా ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు హోంశాఖ కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ కూడా నడుస్తోంది. ప్రస్తుతం భట్టి ఆర్థిక, విద్యుత్ శాఖలను, ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాలు, భారీ నీటిపారుదల శాఖలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ శాఖల్లో మార్పులతో పాటు ఐటీ శాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖను శ్రీధర్ బాబుకు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ నాయకులతో ఇదే అంశంపైన చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. కొత్త మంత్రుల్లో వివేక్ కు విద్యాశాఖ, వాకిటి శ్రీహరికి క్రీడా, అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ సంక్షేమ శాఖలు అప్పగిస్తారు అని, అలాగే ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టికి హోంశాఖను అప్పగిస్తారు అని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఆర్థిక శాఖను భట్టి దగ్గరే ఉంచుతారా, మరొకరికి కేటాయిస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. ప్రస్తుతం రేవంత్ వద్ద సాధారణ పరిపాలన, హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశు సంవర్ధక, మైనింగ్ శాఖలున్నాయి. వీటిలో మున్సిపల్ శాఖను 2గా విభజించి ఒక భాగం తన వద్దే ఉంచుకొని మరొకటి కొత్త మంత్రికి కేటాయించే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కార్మిక, పశు సంవర్ధక, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, మైనింగ్ శాఖలు కొత్త మంత్రులకు దక్కే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అక్రమ ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన కేసుల నేపథ్యంలో హోంశాఖను కొత్త మంత్రులకు ఇవ్వకపోవచ్చని కూడా చర్చ సాగుతోంది. విద్యాశాఖను సీఎం తన వద్దే ఉంచుకోవాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలో క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక సీఎం రేవంత్ వద్ద ఉన్న శాఖల్లో హోంశాఖ, విద్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలు కీలకమైనవిగా చెప్పాలి. వీటిని వదులుకునేందుకు ఆయన ససేమిరా అంటున్నట్టు కూడా తెలుస్తోంది. తప్పని పరిస్థితుల్లో మాత్రమే వీటిని మంత్రులకు కేటాయించాల్సి వస్తే ఆ శాఖలను 2 ముక్కలుగా చేసి తలభాగం తన వద్దే పెట్టుకొని మొండాన్ని మాత్రం మంత్రులకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక హోంశాఖ నుంచి లా అండ్ ఆర్డర్ను వేరు చేసి దాన్ని తన వద్దే ఉంచుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ఇవన్నీ పోగా మిగిలిన విభాగాలన్నిటినీ హోంశాఖ పేరుతో మరో మంత్రికి కేటాయించాలని భావిస్తున్నట్టు కూడా ఓ టాక్ అయితే నడుస్తోంది. అయితే మున్సిపల్ శాఖను మాత్రం వదులుకునేందుకు సీఎం ఇష్టపడట్లేదు అని ఓ సమాచారం. ఒకవేళ తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తే కనుక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ను ఒక శాఖగా, అర్బన్ డెవలప్మెంట్ను మరో శాఖగా విభజించి అర్బన్ డెవలప్మెంట్ శాఖను తనకే ఇవ్వాలని అధిష్టానాన్ని సీఎం కోరినట్టు కూడా టాక్ నడుస్తోంది. ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో శాఖల ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండగా అధిష్టానం మాత్రం ప్రక్షాళన అవసరమే లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పినట్టు సమాచారం. ముఖ్యంగా సీఎం వద్దనున్న కీలక శాఖలను మంత్రులకు పంచాలని రాహుల్ గాంధీ తేల్చి చెప్పేశారట. సీనియర్ నేతలకు అప్పగించిన శాఖల్లో అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారి శాఖలు మార్చాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి, శ్రీధర్ బాబుకు పాలనలో మరింత బాధ్యత పెంచాలని సూచించినట్టు ఓ సమాచారం. దీంతో వారి శాఖల్లో మార్పులు, చేర్పులు జరుగుతాయని కూడా టాక్ నడుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోంశాఖ, విద్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్, న్యాయశాఖ, కార్మిక శాఖ, పశు సంవర్ధక శాఖ, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు, యువజన సర్వీసులతో పాటు మరికొన్ని కీలక శాఖలు కూడా ఉన్నాయి. వీటిలో హోంశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలను
సీనియర్ మంత్రులకు ఇవ్వాలని అధిష్టానం సూచించిందట. సో ఇది తెలంగాణలో అధికార పార్టీలో జరుగుతున్న మ్యూజికల్ చైర్స్. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మోర్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.